ప్రేక్షకులకి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాధాకరం. బెజవాడ గజగజలాడుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీవిని ఉన్నటువంటి ఈ విపత్తుని బెజవాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ బాధ్యతగా రాష్ట్ర ప్రజలు మొత్తం ఉన్నాం. ఈరోజు కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా ఫుడ్, వాటర్ ప్యాకెట్స్ కూడా పంపించడం జరిగింది. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ అన్ని శాఖలు పూర్తి సమయాన్ని అక్కడ వెచ్చించి అన్ని రకాల సహకారం అందించాలి, ప్రజల్ని ఆ బాధ నుంచి గట్టెక్కించే విధంగా సహకరిస్తున్నారు. ఇంకా వారు చెప్పారు, అక్షయ పాత్ర నుంచి దివీస్ అనే కంపెనీ స్పాన్సర్ చేసి వారు కూడా పంపిస్తున్నారు. అలాగే వివిధ గుంటూరు నుంచి తీసుకొస్తున్నారు, విజయవాడలో వివిధ హోటల్స్ నుంచి తీసుకొస్తున్నారు, ఫుడ్ వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పనిసరిగా ఒక 2-3 రోజులు అందరూ ఈ యొక్క ప్రమాదాన్ని గట్టెక్కి ఈ విపత్తుని జయించే అవకాశం ఉందో అందరూ మనోధైర్యం కోల్పోకుండా ముందుండాలి. ప్రతి ఒక్కరూ ఒక సహకరిస్తూ ఏ రకంగా కరోనా సమయంలో కూడా ఒకరినొకరు ఆదుకున్నాము, ఆ రకంగా ఈ సమయంలో కూడా ఒకరినొకరిని ఆదుకునే విధంగా ఈ ప్రజల్ని ఈ సురక్ష ప్రాంతాలకు వచ్చే విధంగా ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంది. బలరాం గారు, అయితే దీనిలో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇది అనుకోకుండా వచ్చిందా, లేకపోతే ఏంటి అన్నది. ఓకే, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 4-5 రోజులుగా జనరల్గా ఏం చెప్తున్నా, నేను కూడా చూసాను డిబేట్కి వచ్చే ముందు, కోస్టల్ ఆంధ్రాలో వర్షం పడే అవకాశం ఉందన్నారు. కోస్టల్ ఆంధ్ర అంటే అది విజయవాడ, గుంటూరు, మైలవరం అని మనకు తెలియదు కదా. సో రాత్రికి 25 సెంటీమీటర్లు 26 సెంటీమీటర్లు ఒక ప్రాంతంలో కుంభవృష్టి పడిందంటే అది ఏ రకమైనటువంటి డిజాస్టర్ కి దారి తీస్తుంది. అలాగే ఇప్పుడు బుడమేరు అన్నది యాక్చువల్గా బుడమేరు పొంగటం అనేది కొత్త కాదండి, దశాబ్దాలుగా చూస్తున్నాం. బుడమేరు ఈజ్ కాల్డ్ సారో ఆఫ్ విజయవాడ. విజయవాడ కన్నీరుకి బుడమేరు విజయవాడ కన్నీరు అంటారు. ఎందుకంటే నేను కూడా నా చిన్నతనంలో అక్కడ విజయవాడలో ఒక సందర్భంలో ఉన్నప్పుడు 1990లో నాకు 10 ఏళ్ళు, ఆ సమయంలో బుడమేరు పొంగింది. పొంగటం ఏంటి అని చెప్పి నేను సైకిల్ వేసుకెళ్ళాను చూట్టాకి. సో నాకు ఊహ తెలిసాక 1990లో నేను స్వయంగా వెళ్ళి చూసింది బుడమేరు వాగనది. బుడమేరు ఎలా ఉంటుందంటే విజయవాడకి కొండపల్లి కొండలు ఉంటాయి, మైలవరం కొండలు. ఆ కొండల్లో వర్షానికి ఆ క్యాచ్మెంట్ క్యాచ్ అయ్యి ఫ్లాష్ గా వచ్చేస్తా ఉంటుంది వాగులాగా. ఇదేంటి 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందండి. ట్రావెల్ చేసి అందులో దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి మలుపులు, మడతలు ఎక్కువ, ట్విస్ట్ అండ్ టర్న్స్ తిరుగుతూ ఉంటుంది ఇలాగా. అది విజయవాడ పరిసర ప్రాంతం ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. తిరిగి వెళ్ళి కొల్లేరులో కలవాలి. కొల్లేరు ప్రపంచంలో అతిపెద్ద సరస్సు, మంచినీటి సరస్సు, దానిలో కలవాలి. ఇది 170 కిలోమీటర్స్ ప్రయాణం. దీన్ని ప్రమాదాన్ని విజయవాడ నుంచి కాపాడటానికి గతంలోనే వెలగలేరు దగ్గర గ్రామం దగ్గర డ్యామ్ కట్టారు. ఒక డ్యామ్ కట్టి దీన్ని ఆపారు, వాటర్ని ఆపి నియంత్రించే ప్రయత్నం చేశారు. అలాగే దాని కుడిపక్క నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ తవ్వి ప్రకాశం బ్యారేజ్ లో కృష్ణా నదిలో కలిపారు. యాక్చువల్ గా ఇది వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది, కానీ దాని ప్రభావం తగ్గించడానికి కృష్ణా రివర్ లో కూడా కలిపారు. అలాగ ఒక ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం, మిటిగేషన్ ప్లాన్ చేశారు. అయితే గతంలో కొన్ని దశాబ్దాలుగా దానికి అనేక రికమెండేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి బలరాం గారు. ఉదాహరణకి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న ప్రాంతాల్లో ఒక రిటైనింగ్ వాల్, రక్షణ గోడ కట్టాలని చెప్పి నాకు తెలిసి 2 దశాబ్ద పైచీలుగా అది పెండింగ్ లో ఉంది. 2005లో కూడా ఇలాగే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి చూశారు, రిటైనింగ్ వాల్ కడతామని కూడా అన్నారు. బట్ ఏ ప్రభుత్వం పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత గత దశాబ్ద కాలం చూసుకుంటే ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎక్కువైపోయాయండి. అంటే ప్రకృతి చేస్తున్నటువంటి విలయానికి తోడు మానవ తప్పిదాలు కూడా వల్ల ఈ సమస్యలు రెట్టింపులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు వైనాడు ఎన్ని చూసాం, ఏ రకంగా మనుషులు చేస్తున్నట్టు విపత్తు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. నెల్లూరులో కూడా ఇదే కాదు, ఈ ఒక్క ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఎందుకంటే కాలువలు కబ్జా చేస్తాం, చెరువులు కబ్జా చేస్తాం, వంకలు కబ్జా చేస్తాం. నెల్లూరు నగరంలో కూడా 2015లో ఇలాగే అతలాకుతల నెల్లూరు నగరం మొత్తం మునిగిపోయింది. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి కాలువలు మొత్తం ఆక్యుపై చేసి పడేశారు. జఫర్ కాలువ, లేకపోతే రకరకాల కాలువలు ఉన్నాయి, అన్ని కాలువ కబ్జా చేయడం, అక్కడ కాంప్లెక్స్ కట్టడం, హాస్పిటల్ కట్టడం, ఏదేదో కట్టడం, గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేసేయటం. ఈ బుడమేరు కాలువ వెళ్ళి కొల్లేరులో కలవాలి. కొల్లేరు మొత్తం కబ్జా చేసి కూర్చున్నాం కదా. కొల్లేరులో 2 లక్షల పైచీలు ఎకరాలు ఉండాలి, ఇప్పుడు అక్కడ 25,000 ఎకరాలు కూడా లేదు. అక్కడ ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తారు వాటర్. ఆ ఉప్పుటేరు కబ్జా చేసి కూర్చున్నాం, వాటర్ వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తే ఏమవుతుంది, వెనక్కి తంతే ఏమవుతుంది, ఎక్కడ వెళ్తారు వాటర్. సో ఎన్ని మానవ తప్పిదాలు, ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. వెరసి ఈ రోజు సమస్య అక్కడ పెరిగిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే గతంలో లేనటువంటి కాలనీలు కూడా అక్కడ వచ్చేసినాయి. అనాథరైజ్డ్ ఒక రకంగా. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ముంపు ఉందో
ఆ ప్రాంతాలు నాకు తెలిసి ఆ గొల్లపూడి రావులపాడు రింగ్ కి వచ్చే ప్రాంతం అది. అది ఎప్పుడు అంత జనాలు అక్కడ లేఅవుట్లు ఉండవండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బుడమేరు పొంగితే ఇక్కడ వాటర్ వస్తాయి. అలాంటిది ఒక దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ భూము దేని కారణంగా ఏదైనా కావచ్చు, అక్కడ కాలనీలు అపార్ట్మెంట్ వెలిసేసినాయి. మేము ఎప్పుడు అటువంటి చూడాలి, అది నాకు తెలిసి 10 సంవత్సరాల్లో వచ్చుంటాయి. ఈ రోజు ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది, రావర్పాడు రైల్వే స్టేషన్ కూడా మునిగిపోయింది, రావర్పాడు బ్రిడ్జి దిగంగానే మొత్తం వాటర్ అంతా పైలప్ అయిపోయింది. సో ఇదేంటంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎన్ని వెరసి ఈ సమస్య దాపురించింది. దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మొత్తం సిబ్బంది అంతా ఉన్నారు, దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఓవర్కమ్ చేస్తే ముందు రిలీఫ్ ఆపరేషన్స్ ఈ రోజు ముమ్మరంగా జరిగాయండి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ టీంలు 40 స్పీడ్ బోట్లు వచ్చాయి, అలాగే హెలికాప్టర్ ద్వారా కూడా సర్వీస్ అందిస్తున్నారు. విజువల్స్ కూడా నేను చూశాను. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సర్వీస్ అందిస్తున్నారు, వాళ్ళకి అందరూ అవసరమైన ఫుడ్ కూడా అందిస్తారు. రేపు ఇంకా ముమ్మరంగా చేయడం జరుగుతుందండి. ఈ 1-2 రోజుల్లో వాటర్ కనుక రిసీవ్ అయిపోతే తర్వాత దాన్ని మళ్ళీ శానిటేషన్ కార్యక్రమాలు భవిష్యత్తులో రానివ్వకుండా ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం. దీనికి తోడు మున్నేరు, అటు ఖమ్మం వరంగల్ నుంచి వచ్చినటువంటి మున్నేరు వచ్చి కృష్ణానది నందిగామ దగ్గర జాయిన్ అవుతుంది. అక్కడ విపరీతమైన వర్షం అక్కడ నుంచి వచ్చేస్తుంది ఫ్లడ్. దానికి అది బుడమేరు 2-3 ఏళ్ళు కలిసి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా అన్ని ఒకేసారి రావటం, దానిలో ఉక్కిరి బిక్కిరి అవటం మాత్రం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే దాని మీద గట్టిగా సహాయ చర్యలు ఉన్నారండి, ఆదుకుంటూ జరుగుతుంది. అలాగే ఫుడ్ కూడా అందిస్తున్నారు. అయితే దుష్ప్రచారం కూడా రకరకాలుగా చేస్తున్నారు. నేనైతే ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ విపత్తు సమయంలో ఒకరికొకరు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మనం సహకరించాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా మనం నిబద్ధతగా ప్రజల కోసం ఉన్నాం, ప్రజలకు సహాయ చర్యలు చేయండి. అందుకే అసత్య ప్రచారాలు ఏంటి? నాకేంటంటే మునగ ప్రాంతాలు మునిగినట్టు, చెయ్యని పనులు చేసినట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారండి. అమరావతి ఏదో మునిగిపోయింది అంటారు, చూస్తుంటే అదేం లేదు, బానే ఉంది. ఇందాకే రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, అటువంటిది ఏం లేదు, దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. రిటైనింగ్ వాళ్ళు కృష్ణలంక మీద రిటైనింగ్ వాళ్ళు మేమే పెట్టామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. సరే క్రెడిట్ ఎవరన్నా ఇప్పుడు అవసరమైన క్రెడిట్ అది కట్టింది 2015లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. 2019లో అది దిగిపోయే టైంకి 80% అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2-3 ఏళ్ళలో కట్టింది 20% మాత్రమే. దానికి ఏదో క్రెడిట్ తీసుకొని ఏదో దానికి మేము మిషనరీ ఏదో చేశారని చెప్పేసి అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గం కడప నగరం గుండు బుగ్గడానికి వాగలుగుతారు నగరం మధ్యలో నుంచి.